హాయ్ అండి. ఫస్ట్ టైం వీడియో చూసినైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళినైతే అమూల్యని అయితే బండి మీద అయితే ధీరజ్ తీసుకొని వెళ్తాడు. అన్నయ్య ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావని అమూల్య ధీరజ్ని అడుగుతూ చెప్తాను కదమ్మా అని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని అయితే వెళ్తాడు అమూల్యని. అన్నయ్య ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావు అని అయితే అమూల్య టెన్షన్ పడుతూ అడిగితే, నువ్వు సైలెంట్గా ఉండు అమ్మ, నీకే అర్థమవుతుందని అయితే ధీరజ్ అమూల్య చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ఎస్ఐ గారిని కలుస్తాడు. ఎస్ఐ గారు, మేము భద్రావతి మేనల్లుడు విశ్వ మీద కేసు పెట్టడానికి వచ్చాం అని అయితే చెప్తాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి, కూర్చొని చెప్పండి అని ఎస్ఐ గారు అడుగుతాడు. వాడు ప్రేమ పేరుతో నా చెల్లిని ట్రాప్ చేసి తనని ఒక నైట్ అంతా రూమ్లో పెట్టి బంధించి తనని క్యారెక్టర్ మీద నింద వేయాలని చూశాడు. అందుకే తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం అని అయితే చెప్తూ ఉంటాడు ధీరజ్. ఇక రైటర్ గారిని పిలిచి ఇక ఈమె చేత కంప్లైంట్ తీసుకొని ఎస్ఐ గారు అని చెప్పడంతో అమూల్య అయితే చెబుతూ ఉంటుంది, విశ్వ ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి నన్ను కిడ్నాప్ చేసి నా క్యారెక్టర్ మీద నింద వేశాడు సార్ అని చెప్పడంతో కంప్లైంట్ అయితే నోట్ చేసుకుంటారు. తర్వాత ఎస్ఐ గారు కంప్లైంట్ మీద సైన్ చేయమ్మా అని చెప్పడంతో ఇక అమూల్య సైన్ చేసి ఎస్ఐ గారికి ఇస్తుంది. ఇక వెంటనే మీ పని మీరు చేశారు, నా వంతు ఇప్పుడు నేను వెళ్ళి వాడిని అరెస్ట్ చేసుకొని వచ్చి జైల్లో వేస్తాను అని చెప్పి ఎస్ఐ గారు తన స్టాఫ్ని తీసుకొని విశ్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక అమూల్య ధీరజ్ని అంటూ ఉంటుంది, అన్నయ్య ఇప్పుడు ఈ కంప్లైంట్లు ఇవన్నీ ఎందుకు అన్నయ్య, అమ్మ వాళ్ళ నాన్నలు టెన్షన్ పడుతూ ఉంటారు, మళ్ళీ గొడవలన్నీ ఎందుకు అన్నయ్య అని అమూల్య అంటూ ఉంటుంది. లేదమ్మా, దీన్ని అంత ఈజీగా వదిలేస్తే ఆ విశ్వగాడు రెచ్చిపోతాడు. వాడు నిన్ను ఎంత బాధ పెట్టి ఎంత నరకం చూపించాడు, వాడికి తగిన శాస్తి జరగాల్సిందే అని, గొడవలు ఏమి కావు, అంత మంచిగా జరుగుతుంది, పద అమ్మ అంటూ అమూల్యని ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, విశ్వ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా